ఇప్పుడు మరొక అద్భుతం. మాట్లాడుతూనే బాబావారు మన ముందు కూర్చున్నారా, ఊపిరి పీల్చుకొని ఒక స్మైల్ ఇస్తూ ఆయన చేతులు కదుపుతూ ఉంటే నిజంగానే రియలిస్టిక్గా న్యాచురల్గా అనిపిస్తోంది. సో ఈ అద్భుతాన్ని ఇప్పుడు ఆవిష్కరించడానికి కారణం తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంత ఖర్చు అయింది, ఎవరి కోసం ఈ ప్రాజెక్ట్ తయారు చేశారు, ఈ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఆర్టిస్ట్ రవిచంద్ గారు అలాగే వాళ్ళ టీం అంతా కూడా మనతో పాటు ఉన్నారు. రవి గారు నమస్తే అండి. సో మళ్ళీ ఈ అద్భుతం ఎవరి కోసం? ఇది సాయిబాబా గుడిలో మరి ప్రత్యేకంగా పెడదామని చెప్పేసి ఇంకొద్దిగా మాకున్న అప్డేట్ అంతా కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేసుకుని చేసామండి. ఇది ఇందులో స్పెషల్ ఏంటంటే కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. బాబా వారు ఊపిరి పీల్చుకుంటున్నట్టు మనకి కనిపిస్తుంది. ఇంకా చిన్న స్మైల్ ఉంటుంది ఫేస్ లో, నవ్వుతుంటారు బాబా గారు. ఇక్కడ ఫింగర్ కూడా కదులుతుంది అన్నమాట బాబా గారిది. ఇట్లా కొద్దిగా చిన్న చిన్న మోడిఫికేషన్ చేసామన్నమాట. ఇంతకు దీని మీద ఇంకొద్దిగా బెటర్గా ఇంకా అప్డేటెడ్ వెర్షన్ అన్నట్టుగా మనం చెప్పచ్చు. ఓకే అండి. సో ఇంతకు ముందు మనం వాయిస్ డివైస్ అనేది ఒక టెక్నాలజీతో మీరు చేశారు. సో ఇప్పుడు ఈ మూమెంట్స్ అన్నీ కూడా అట్ ఏ టైం కనురెప్పలు ఆర్పటం కానీ, స్మైల్ కానీ, లేకపోతే ఊపిరి పీల్చుకున్నట్టు మనకి వెరీ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఆయన బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటే ఇక్కడ ఎట్లా అనిపిస్తుందో. నిజంగానే బాబా వారు సడన్గా మనతో మాట్లాడుతూ ఉంటూ కదుపుతూ ఉంటే ఇక్కడ ఫింగర్స్ కూడా మనకి మూవ్ అవుతూ ఉంటాయి. ఆయన మాట్లాడుతూ ఇలా టచ్ చేస్తున్నట్టు కూడా నిజంగా చాలా గ్రేట్. సో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది, ఎంత ఖర్చు అయింది? ఈ ప్రాజెక్ట్ చేయడానికి మాకు ఒక 3 months నుంచి చేస్తున్నామండి. అప్పుడు చేసిన తర్వాత నుంచి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. అయితే ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు చాలా ఇంకా మార్పు చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసాం. ఇంకా వాయిస్ రికగ్నైజేషన్ లాగా ఉండే ఆన్సరింగ్ అలా కూడా ప్లాన్ చేసాం. అది ఇంకా దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. అది కూడా యాడ్ చేయబోతున్నాం త్వరలో. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఉన్న అప్డేటెడ్ బ్రీతింగ్ వెర్షన్ లాగా ఇట్లాగా ఒక కొత్తగా చేసాం. ఇంకా లైవ్లీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఇప్పటి వరకు మేము ఇది చేయగలిగామండి. సో మాట్లాడే సాయిబాబా ఆ ప్రాజెక్ట్కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది అయితే కామెంట్స్లో నిజంగా బాబావారిని ఇలా చూడటం, బాబావారు మనతో మాట్లాడి ఆయన ఒక మంచి మెసేజ్ మనతో ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆర్టిస్ట్ చూపించడం అనేది చాలా గ్రేట్ విషయం అని చాలామంది కామెంట్స్లో నిజానికి మీ టాలెంట్. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకి ఎంత ఖర్చు అయిందండి? అంటే ఇప్పుడు 8 lakhs వరకు ఖర్చు అవుతుందండి ఇప్పుడు ఉన్న ఈ వెర్షన్లోనే. ఇంకా అప్డేటెడ్ చేస్తున్నాం. అంటే ఉండి కొద్ది చేయడం వల్ల కొద్దిగా ఖర్చు అది కొద్దిగా తక్కువలో అవుతుంది. ఇప్పుడు దీనికోసం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 8 lakhs అయిందండి ఖర్చు. ఓకే, దీని సైజ్ ఎంత అండి? ఎన్ని ఫీట్స్? ఇది లైఫ్ సైజ్ అండి. ఎగ్జాక్ట్గా మనిషి ఇతను లెగ్స్ నుంచి ఉంటే 5.8 feet ఉండేటట్లు, అతను కూర్చుండేటట్లు లైఫ్ సైజ్. సేమ్ ఇంతకు ముందులాగే సిలికాన్ అంతాను, ఈ హ్యాండ్స్ కానీ ఈ ఫింగర్స్ కానీ. సో ఈ సిలికాన్ వల్ల మనకి టచ్ ఫీల్ ఎంతలా ఉంటుందంటే ఒక మనిషి నిజంగానే అంటే సడన్గా చూస్తే ఒక మనిషిని చూసినట్టే అనిపిస్తోంది. ఈ నోస్ కట్ కానీ అవుట్పుట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా రావడానికి సో రవి గారితో పాటు ఈ టీం అంతా కూడా కృషి. ఎందుకంటే ఈమె కాస్ట్యూమ్ డిజైన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కేర్ చేస్తారు. ఇంకా వీళ్ళు కూడా ఒకసారి మన ఇంటర్వ్యూలో ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇతని పేరు అనిల్ అండి. అనిల్ గారు. ఇతను రోబోటిక్స్ చేస్తారు. ఇతను చరణ్, ఆవిడ హెయిర్ అది చేస్తారు. మిగతా వాళ్ళందరూ మిగతా ఈ చిన్న చిన్న వర్క్స్ అన్ని చేస్తుంటారు. వీళ్ళు మెకానికల్ డిజైనింగ్ గురించి అయితే వీళ్ళిద్దరు చరణ్ అండ్ అనిల్, వీళ్ళు కృషి వల్ల ఇది ఇంతవరకు వచ్చింది. వీళ్ళ బేస్ మీద నేను ఇప్పటివరకు ఇలా పైకి వరకు వచ్చామంటే ఇది ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు డెడికేషన్. ఇంకా టెక్నాలజీని అప్డేట్ చేస్తూ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని థాట్ ఎక్కువగా అంటున్నారు అందరూ. సాయిబాబావే ఆర్డర్స్ వస్తున్నాయా, మరి ఇంకేమైనా దేవుళ్ళ విగ్రహాల కోసం ఆర్డర్స్ వస్తున్నాయా అని కూడా అడుగుతున్నారు. అంటే విగ్రహాలు, మామూలు విగ్రహాలు కూడా వస్తున్నాయండి. ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా వస్తున్నాయి. వాటికి కూడా ఇప్పుడు అందరూ మాట్లాడేటట్టుగా కావాలంటున్నారు. మంచి ఎక్స్ప్రెషన్స్తో ఉండేటట్లుగా వాళ్ళు వాయిస్ వినాలని. వాళ్ళతో ఇంతకుముందు స్టాచ్యూస్ అన్నీ లైవ్లీగా ఉండేది. ఇప్పుడు కొద్ది కదిలితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని చాలామంది అప్రోచ్ అవుతున్నారు. విజయవాడలో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం, అది కూడా త్వరలో. అది కూడా మాట్లాడుతూ అదే వాయిస్తో ఆమె వాయిస్తోనే ఎగ్జాక్ట్గా మాట్లాడేటట్లు రెడీ చేస్తున్నాం కదా.
రవి గారు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కి చాలా చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. సో ది బెస్ట్ గా ఎవరొక్కరు కనెక్ట్ అయ్యి మీరు బాబావారి టెంపుల్లో కూడా పెట్టారు కదా, అప్పుడు ఎవరైనా భక్తులు వచ్చి కొంత ఎమోషనల్ అవుతారు, కన్నీళ్ళు కూడా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజానికి. మీకు ఏది బాగా ఇంప్రెస్ అనిపించింది? అదేనండి, వాళ్ళు ఒకళ్ళని కాదు, కిందసారి మంచి ఇది వచ్చినప్పుడు చాలామంది సుమారుగా ఒక 500 దగ్గర కాల్స్ నేను లిఫ్ట్ చేశాను. 1 వీక్ అంతా ఫుల్ రష్ అయిపోయాను, ఫుల్గా చాలా వర్క్ చేసాను. ఆ తర్వాత నాకు ఇన్స్పిరేషన్ బాగా వచ్చిందన్నమాట, ఇంకా చేయాలి, ఇంకా కొత్తగా చేయాలని. నాకు తగ్గట్టుగానే నా వాళ్ళు కూడా అందరూ మా హెల్పర్స్ కూడా బాగా నాకు హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొత్త వెర్షన్స్ చేయడానికి చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి, దానికోసం అంతా ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు బేసిక్స్లోకి స్టార్ట్ చేసాం, చిన్న చిన్న లైవ్ ఫీలింగ్ రావడం కోసం ఎంతవరకు కృషి చేయాలో ఆ రకమైన ఐడియాస్ అన్నీ చేసి చిన్న చిన్నవి కూడా బ్రీతింగ్ తీసుకోవడం, ఫింగర్ మూవ్ చేయడం, జస్ట్ కళ్ళు అటు ఇటు చూసినట్టు చేయడం, పైకి కిందకి మనిషిని రికగ్నైజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి మేము యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ అలా ఏదైతే లేటెస్ట్ వెర్షన్ ఉందో అది మెల్లిగా మేము చేయగలిగింది ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేసి ఆ ఇన్పుట్ని మేము ప్రిపేర్ చేసి రెడీ చేయగలుగుతాం. సో మాట్లాడే సాయిబాబా ఇది ఒక ప్రాజెక్ట్ అయితే, ఇప్పుడు అప్డేటెడ్గా బ్రీతింగ్ తీసుకుంటున్నారు, అలాగే కళ్ళు ఆడుతున్నట్టు, స్మైల్ ఇస్తున్నట్టు, మాట్లాడుతూ అయినా సాయిబాబా వారు కాళ్ళపైన చేయిలా కదలాడుతున్నట్టు. సో ఇది అప్డేటెడ్ ప్రాజెక్ట్. నిజంగా ఇంకా కొత్త ఆవిష్కరణలు అయితే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా టీంతో అంటున్నారు.